యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఫైనల్ గా అసహ్యమొచ్చి అవతలికి పో అని నిన్ను మెడపట్టి బయటికి గెంటించేస్తాడు. నాటిన ప్రతి బీజం మొలకెత్తుతుంది, పనికొస్తుంది అనుకోవడం నీ మూర్ఖత్వమే. సరే, ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తావో చెయ్యి. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా అడుగు అంగుళం కూడా కదిలించలేవు. ఏంటో దీని ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకుంటున్నావా? మై ఓన్లీ కాన్ఫిడెన్స్ నా భర్త విరాజ్. ఇందాక చూసావు కదా, ఇదే నీకు శిక్ష అని నా మెడలో తాళి కట్టిన నా భర్తే ఆ క్షణం నాకు రక్షణగా ఎలా నిలబడ్డాడో, ఇక ముందు కూడా నా బ్రతుకికి కవచంగా నా భర్తే నన్ను ఎలా కాపాడుకుంటాడో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నువ్వు కాదు కదా, నీలాంటి విష పురుగులు ఎన్నొచ్చినా లైట్ పురుగుల్లాగా ఎగిరి ఎగిరి రాలిపోవాల్సిందే. సరే, అది చూస్తా. నల్ల పూసలు నీ తాళికి చేరి 16 రోజుల పండగ పూర్తయ్యేలోపు నీ పని పూర్తి చేస్తా. హో నేనే
లెటర్ గదిలో దొరికింది. రాత్రి నీ దగ్గర నుంచే పడిపోయిందనుకుంటా. ఏంటి కన్నయ్య ఇది? నువ్వు చేసిన తప్పుకు ఈ ఇంటికి దక్కిన ప్రతిఫలం. నేను ఏదైతే ముందు నుంచి భయపడుతూ ఈ ఇంటి పరువుకి ఏం కాకూడదని టెన్షన్ పడుతున్నానో ఇప్పుడు అదే జరిగింది. అసలేం జరిగింది? మొన్న ఈ ఇంటి పూజకి తెచ్చిన స్వామివారి విగ్రహం తిరిగి ఎండోమెంట్ తీసుకువెళ్లారు కదా. ఆ విగ్రహం దాన్ని రోజు ఈ వంశం శాశ్వతంగా కోల్పోవాల్సి వచ్చింది. వందల సంవత్సరాలుగా ఏ వంశం ఆ విగ్రహాన్ని పూజిస్తుందో వాళ్ళే ఆ విగ్రహాన్ని మాయం చేశారని మీడియా వాళ్ళు దుమ్మెత్తి పోస్తే ఈ వంశ గౌరవం తగలబడిపోతుంది. అది ఎవరి చెప్పలేకపోతున్నాను, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఒకవేళ ఆ నిజం బయటపడితే మనసు ముక్కలై మా అన్నయ్య ఏమైపోతాడో అన్న భయంతో వెనకడుగు వేస్తూ ఆ మనిషి ముందు లూజర్లా బతుకుతున్నాను. ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవిస్తున్న నాకు తప్ప ఎవ్వరికీ అర్థం కాదు. అవును కన్నయ్య, నాకు అర్థమవుతుంది.
ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయ్యుంటుంది. స్మైలీని అడ్డు పెట్ట ఎస్, విగ్రహం విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళెవరు, అక్కడ రిమోట్తో ఇక్కడ ఈ బొమ్మని ఆడిస్తున్నది ఎవరో, ఎంతమందో వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ ఫోన్లోనే దొరుకుతుంది. సో ఇప్పుడు ఎలాగైనా ఈ ఫోన్ని క్యాచ్ చేయాలి. ఏంటి స్మైలీ, ఏదో డీప్ ఆలోచనలో పడ్డట్టును? ఎంత ఆలోచించినా వేసిన ప్లాన్స్ పేపర్ ప్లేన్స్లా ఎగిరి పడిపోతున్నాయి తప్ప ఎందుకు పనికిరావడం లేదు. దాన్ని ఎలా దెబ్బ కొట్టాలో కూడా అర్థం కావడం లేదు. ఈరోజు ఇంత జరిగినా దానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావో చెయ్యని నాకే ఎదురు ఛాలెంజ్ విసిరింది. దాని గురించి ఆలోచిస్తేనే నా బుర్ర పాడైపోతుంది పిన్ని. 16 రోజుల పండగలోపు దాన్ని ఏదో ఒకటి చేసి తీరాలి. అదే ఆలోచిస్తున్నాను స్మైలీ. ఈసారి మనం కొట్టబోయే దెబ్బ రివర్స్ అయ్యి అది మనకి తగలకూడదు. ఎలా కొట్టాలో పగడ్బందీగా గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాను. దాంతో దాన్ని బయటికి పంపించడం మాత్రం పక్కా. ఎప్పుడో అర్లీ మార్నింగ్ వేయాల్సిన ధూపం ఇప్పుడేస్తున్నావా? అన్ని మూలలా జాగ్రత్తగా వేయి. బామ్మగారు, ఈ టైంలో ధూపం వేస్తున్నారేంటి? ఇంట్లో ఏదో ఒక టైంలో ధూపం తప్పనిసరిగా వేసుకోవాలమ్మా. ఇంట్లో దరిద్రం, దుష్ట శక్తులు ఏదో ఒక మూల కూర్చునే ఉంటాయి. అవునా? అవునమ్మా. వాటి వల్ల ఈ గాలిలో చెడు ప్రభావం చూపించే తరంగాలు తిరుగుతూ ఉంటాయి. అవన్నీ ఈ ధూపం దెబ్బకు బయటికి పారిపోతాయన్నమాట. అవును బామ్మగారు, ఈ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల్ని ధూపంతో తరిమి కొట్టాల్సిందే. ఇలా ఇవ్వు, నేను ధూపం వేస్తాను, నువ్వు వెళ్ళి వేరే వర్క్ చూసుకో. నీకెందుకమ్మా? మళ్ళీ ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను ఏదో ఒకటి అంటారు. ఆ మాటలు కూడా దుష్ట ప్రభావమే కదా బామ్మగారు. అన్నింటినీ కూడా తిప్పి కొట్టడానికి ఈ ధూపం నా చేత్తో వేస్తానంటున్నాను. మీరు రిలాక్స్ అవ్వండి. ఈ ధూపంతో వాటి దుమ్ము రేగ్గొడతా. నా తల్లే. భూతం ప్రేతం ఫటాఫట్, భూతం ప్రేతం ఫటాఫట్. ఏంటో పిన్ని, దాన్ని దెబ్బ కొట్టడానికి ఐన్స్టీన్ లెవెల్లో బుర్రని వాడినా ఐడియాలు మాత్రం అడుక్కు తినేవే వస్తున్నాయి. ఈసారి ఐడియా ఆటం బాంబులా ఉంటుంది. దెబ్బకి దాని జీవితం తునాతునకలైపోతుంది. భూతం ప్రేతం ఫటాఫట్, భూతం ప్రేతం ఫటాఫట్, భూతం ప్రేతం ఫటాఫట్, భూతం ప్రేతం ఫటాఫట్. భూతం ప్రేతం ఫటాఫట్, భూతం ప్రేతం ఫటాఫట్, భూతం ప్రేతం ఫటాఫట్,
భూతం ప్రేతం ఫటాఫట్ 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 అసలు ఏం చేస్తున్నావే? భూతం ప్రేతం ఫటాఫట్ ఈ పొగేంటి? ఆ ఘాటు ప్రేతం ఫటాఫట్ ధూపం వేస్తున్నాను కనబడలేదా? ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని బామ్మగారు చెప్పారు. ధూపం వేస్తే ఘాటేంటి? అంటే దుష్ట శక్తి మీ దగ్గరే ఉన్నట్టుందేమో, అందుకే మీకు మంటగా ఉంది. ధూపం ప్రేతం ఫటాఫట్ పిన్ని, నా వల్ల కావడం లేదు. ప్రేతం ఫటాఫట్ ధూపం ప్రేతం ఫటాఫట్. దొంగ పనులు చేసేవాళ్ళు ఓపెన్ గా ఎందుకుంటారు? వీళ్ళ కోసమే కదా సీక్రెట్ ఆప్షన్స్. ఈ నంబర్ హైడ్ లో ఉంది, మెసేజ్ బాక్స్ ఎంటీగా ఉంది. సో ఈ ఎంటీలోనే ఏదో ఉంది. అదేంటి? తీగ దొరికిందిగా, లాగుదాం. డొంక అదే కదులుతుంది. హాయ్ బేబీ. సేమ్ ప్లేసా? ఎక్కడే ఉంటుంది? ఓ ఓకే బేబీ. స్మైలీ చాట్ చూస్తే నీ వెనక ఉన్నది ఎవరో, పక్క నుంచి నడిపిస్తున్నది ఎవరో అందరూ బయటకొస్తారు. అందరి లెక్కలు తేలుస్తాను. కన్నయ్య, నువ్వేం కంగారు పడకు. ఈ ఇంటి గౌరవానికి అనువంత కూడా డ్యామేజ్ కానివ్వను. భూతం ప్రేతం ఫటాఫట్. కన్నయ్య, కన్నయ్య, ఎలాగైనా సరే కన్నయ్య ద్వారానే వాళ్ళెవరో బయటపడాలి. నాతో కన్నయ్య ఉంటే నేను ఏదైనా సాధించగలను. బయటగానే ఉన్నాడా? కన్నయ్య,
నాన్న విరాజ్, ఎందుకలా డల్గా ఉంటున్నావు? ఏమైంది? రాత్రి కూడా హెవీగా డ్రింక్ చేసి వచ్చావంట. ఎందుకని మనసంతా పాడు చేసుకుంటున్నావు? విరాజ్,